బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున దివ్యకి దోలదీచ్చారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున దివ్యని లేపారు. అమ్మ దివ్య, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో నువ్వు నీ నోరుని అదుపులో పెట్టుకోపోతుంటే చాలా కష్టమమ్మా అంటూ మొత్తానికి దివ్యకైతే గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. అవును దివ్య, నాకు అర్థం కానిది, నీ గేమ్ నువ్వు ఆడుకోకుండా భరణి నా వెనకాల వద్దురా నాయనా, నీ గేమ్ ఆడుకొని దండం పెట్టి చెప్తున్నప్పటికీ కూడా నువ్వెందుకు భరణిని ఇసుకిస్తున్నావంటే, లేదు సార్ అంటే, ఎందుకు లేదు, ప్రతిసారి కూడా నువ్వు కావాలని భరణి మధ్యలో దూరుతున్నావు. అసలు నువ్వు తనుజకి ఆయింట్మెంట్ రాస్తే నీకేంటి నొప్పి, అసలు నువ్వెందుకు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు అంటే, అది కాదు సార్, నేను ఆయన మంచి గురించే చెప్పాను. ఎందుకు అంటే ఆయనకు ఆల్రెడీ చేతులు నొప్పి, ఈయన ఆమెకు మొత్తానికి ఆయింట్మెంట్ రాస్తే మళ్ళీ ఈయన చేతులకు నొప్పి వస్తుంది కదా అని అంటే ఆ విషయం ఆయనకు తెలీదా? ఆయన ఏమైనా చిన్నపిల్లోడు అనుకుంటున్నావా నువ్వు? సరే, ఆ విషయం వరకు వస్తే నీకు ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే బీబీ రాజ్యం టాస్క్ లో భాగంగా దివ్య క్యూన్గా ఉందో అప్పుడు బర్నీతో మసాజ్ చేపించుకున్న వీడియో వేసి, మరి ఇప్పుడు నొప్పి వచ్చే చేతులు అప్పుడు నొప్పి రాలేదే దివ్య అని అంటే దివ్య ఏం మాట్లాడాలో తెలియక బిక్క ముఖం పెట్టింది. దివ్య ఒకటి గుర్తుపెట్టుకో, గేమ్నుగా చూసుకుంటే బాగుంటుంది గాని పర్సనల్స్ గా చూసుకుంటే అస్సలు బాగోదు. అది ఆడియన్స్ చూస్తారు అని మర్చిపోకు. ఏది ఏమైనా సరే నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నారు వీకెండ్ వచ్చిన నాగార్జున. అలాగే అసలు ప్రతిసారి నీకు తనుజతో గొడవ ఏంటి అంటే, నాకేం గొడవ లేదు సార్, నేను ఏదైతే కెప్టెన్ గా ఆల్రెడీ ఉంది కదా ఆమెను మళ్ళీ కెప్టెన్ ఎందుకు అని అంటూ నేను ఆమెను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిస్తే ఆమెను అది తీసుకోలేక ఇష్టానుసారం మాట్లాడింది అంటే, స్టార్ట్ చేసింది నువ్వే కదమ్మా, నీ సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చేయకు అది ఇది అంటూ పర్సనల్ గా వెళ్ళిపోయావు. మీరు గేమ్ పరంగా మాట్లాడుకోండి, డిఫెన్స్ చేసుకోండి, అంతేగాని సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ అంటూ అలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ దివ్య అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ విషయంలో చాలా గట్టిగా క్లాస్ పీకారు. దీంతో ఒక ప్రొఫెషన్ కోసం మరొకరు మాట్లాడటం చాలా తప్పు అంటే, సారీ తనుజ అంటే సారీ చెప్పడం కాదు దివ్య, ప్రతిసారి కూడా అది ఎలా ఉండాలనేది నేర్చుకో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చెప్పుకొచ్చారు. అలాగే మీ అమ్మగారికి ఉన్న కనీసం యాక్టివ్ కూడా నీలో లేదు. ఎప్పుడు చూసినా భరణి దగ్గరికి వెళ్ళడం, లేదా భరణి గారి గేమ్ చెడదబ్బడం, తిరగేసి ఏమన్నా అంటే తనుజని టార్గెట్ చేయడం, ఇది తప్ప ఏముంది చెప్పు ఈ వారం నీ గేమ్లో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు దివ్య మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని మీద మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మళ్ళీ లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.